సాక్ష్యం ఏంటంటే మొన్న బాత్రూమ్ దగ్గర చారు పడ్డా. ఈ చెయ్యి మీద బలం వేసుకున్న ఇంట్లోనే నొప్పి బాగా 2 రోజుల నుంచి ఎక్కువ ఉండే. నిన్న అయితే అసలు ఏం పని కూడా చేయలేదు, అట్లనే పనిపోయిన. అసలు ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు. అయ్యగారు గ్రూప్లో పెట్టిండు, పాస్టర్ చేస్తుండాలి. నేను ఎవ్వరు చెప్పలేను. ఎక్కడైనా అక్కడ స్వస్థతల కొరకు ప్రేర్ చేస్తాడు కాబట్టి ఈ నొప్పి ఇంతే ఉంచుకుంటా. నేను అక్కడనే ప్రార్థనలోనే స్వస్థత ఉంచుతాను, నా మనసులో నేనే పెట్టుకొని అంతే ఉన్నా. ఇప్పుడు ఇట్లా పట్టుకోమని పట్టుకున్నా, అసలు చేతు నరాలు ఇట్లా ఆడలేవు. ఇక్కడ బాగా నా బిడ్డలేమో చేత వంకర అయిందేమో అనేది బొక్కచారు అదే అంటారు. నేను అలా నవ్వుకుంటూ మాట్లాడుతున్నా. నిన్న నా బిడ్డ ఫోన్ చేసింది కాలేజ్కి, లేచిన వాక్ చేయట్లుందేమో అదే అని అడుగుతుంది. నేను పని చేయకపోతే నువ్వు చేస్తావా పింకి, నాకు నొప్పి అంతే ఉన్నది. మరి ఎక్కువైతే ఇట్లానేమో స్కానింగ్ పోదాం అది కాదు. స్కానింగ్ మొత్తం చేయలేనప్పుడు పోతా, నీకు ఎందుకు ఆ బాధ నవ్వుకుంటూనే మాట్లాడినా. అంతా నొప్పి పెట్టుకొని కూడా రోజు నిన్న మొన్న పని చేస్తూనే ఉన్నా. ఇప్పుడు అసలు ఏం నొప్పి కూడా లేదు. నాకు దేవుని కృప వల్ల స్వస్థత జరిగింది. నాకు ఉన్నది ఒకటే చెయ్యి కాబట్టి ఈ చెయ్యి పని లేకపోతే నేను ఎలా బ్రతుకుతాను అనుకున్నా. కానీ మళ్ళీ గ్రూప్లో అయ్యగారు వస్తున్నాను తెలిసినప్పుడు నాకు చాలా ఆనందంగానే ఉన్నాను. అసలు నాకు నొప్పి ఉందని బాధ కూడా పెట్టుకోలేదు. నాకు ఎట్లాగపోతే స్వస్థత వెళ్తారని నాకు నమ్మకం. దేవుడు నన్ను స్వస్థపరిచిండు. దేవుడు నామని